క్రీస్తును కనుక్కోవడం ఒక దారి అయితే, క్రీస్తులో ముగింపు వరకు సాగడమే నీ జన్మ పరమార్థం. దారి చాలామంది కనుక్కుంటారు, కానీ చివరి వరకు నడిచే వాళ్ళే చాలా తక్కువగా, అది ప్రవణ దేవుని వారిలో చాలా తక్కువ మంది కనపడుతుంటారు. మనం కూడా ఈరోజు ఒక దారిని కనుక్కోవాలి, ఆ దారిలో చివరి వరకు నడవాలి. నడిచిన మనము పరలోక రాజ్యానికి ఎలా చేరుకోవాలో ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వ్యక్తిని సాదృశ్యంగా తీసుకొని, ఒక సందర్భాన్ని ముందర పెట్టుకొని, మన బ్రతుకులను పక్కన పెట్టుకుని ఆలోచన చేస్తూ ఆ దారి కొరకు కాసింతసేపు వెతుకుతాం. ఒకసారి బైబిల్ గ్రంథంలో ఒక సందర్భం రాయబడి ఉంటుంది. మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయము. మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము తల్లి. మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 5వ వచనం తల్లి. ఆయన కపెర్నహూములోకి ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి, ఎవరు వచ్చారట తల్లి? అది యేసుక్రీస్తు తన పరిచర్య ప్రారంభించి సువార్త పరిచర్యలో భాగంగా వెళ్ళిపోతుంటే ఒక చోటికి రాగానే అతన్ని కలుసుకోవడం, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని కలవడానికి ఒక వ్యక్తి వచ్చాడట. ఆయన ఎవరు? శతాధిపతి. ఒక మాట చెప్పి నేను మళ్ళీ వాక్యంలోనికి వెళ్తాను. అప్పట్లో శతాధిపతులు కానీ, ఈ హేరోదులు కానీ, అధికారులు కానీ, వీళ్ళంతా యూదులు కాదు. మొదటి నుంచి సర్వోన్నతుడైన దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు కాదు. ఆ మార్గంలో నడిచిన వాళ్ళు కూడా, ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళందరూ అన్యులు. కొంతమంది అన్యులు మన బ్రతుకు కోసము చాలా విలువైన పాటలు మాట్లాడుతుంటారు. వారి నోరు మాట్లాడకపోయినా కానీ వారు చేస్తున్న పనులే, అన్యులు చేసిన ఆ పనులే మన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తాయి. ఏంటి అన్యుల జీవితాలు ఇంత గొప్పగా ఉన్నాయా అనిపిస్తుంటుంది. దానికి ప్రత్యక్ష నిదర్శనం ఎవరంటే శతాధిపతి అయిన కొర్నేలి గారు కనపడుతుంటారు. చూసారా? కొర్నేలి గారు ఒక అన్యుడైనప్పటికీ ఆయన భక్తిని ఎక్కడ కదిలించిందో తెలుసా? పరలోకాన్ని కదిలించింది. ఎప్పుడైనా దేవదూతలు పరిశుద్ధుడు 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 అంటుంటే పరలోకంలో గుమ్మములు కదులుతూ ఉన్నాయట. ఆ దేవదూతలు అరిసి అరుపులు గుమ్మములు ఏం కదిలించింటాయో లేదో మనకైతే పెద్దగా తెలియదు, కానీ ప్రభు చెప్పాడు కాబట్టిగా తెలిసింది. కానీ నిజంగా చెప్పాలంటే దేవదూతలు పరలోకపు గుమ్మములు కదిలించిన దానికంటే కొర్నేలు భక్తి పరలోక రాజ్యాన్ని అంత కదిలించింది. ఒక అన్యుడైనా కానీ అంత భక్తిగా కదిలించాడు. మన పరిస్థితి ఎట్లుంటుందో తెలుసా? చిన్ననాటి నుంచే చర్చిలకు పోయేటోళ్ళమే, మనకు చిన్ననాటి నుంచి బైబిల్ తెలిసిన వాళ్ళమే మనం, చిన్ననాటి నుంచి సండే స్కూల్లో వాక్యం పరిచయమైన వాళ్ళమే మనం. కానీ మన భక్తి ఇంచైనా కానీ పరలోక రాజ్యాన్ని కదిలించేట్టుగా లేదు. కానీ కొర్నేలు భక్తి పరలోకంలో భూకంపం ఎలా వస్తుందో అంత షేక్ చేసింది. నిజంగా మన భక్తి ఎలా ఉండాలి? కొంతమంది అన్యుల జీవితాలు మొదటి నుంచి భక్తిలో ఉంటున్నామని నామకార్థమైన భక్తి బ్రతుకుతున్న మనలందరినీ సవాల్ చేస్తూ ఉంటుంది. ఒక అన్యుడినైనా కానీ మొదటి నుంచి నాకు దేవుడు అంటే ఏంటో తెలియకపోయినా కానీ, సర్వోన్నతుడైన దేవుని దగ్గర నేను లేకపోయినా కానీ, మధ్యలో వచ్చినా కానీ నా భక్తి ఆ స్థాయిలో ఉంది. మొదటి నుంచి ఉన్న నీ భక్తి ఏ స్థాయిలో ఉంది? మొదటి నుంచి ఉన్న నీ విశ్వాసం ఏ స్థాయిలో ఉంది అని దేవుడు అన్యుల బ్రతుకులను ముందర పెట్టి మనల్ని కదిలిస్తూ ఉంటాడు. అందుకే ప్రత్యేకంగా అన్యులను గురించి కూడా ఎందుకు రాయించాడో తెలుసా బైబిల్ గ్రంథంలో? అన్యులను చూసైనా కానీ మీరు తెలివి తెచ్చుకోండి అని, అన్యులను చూసైనా కానీ మీరు గుణపాఠాలు నేర్చుకోండి అని. పోయిన ఆదివారం మన ఓనేసిమన్న గారు పిలాతు రాజు గురించి మాట్లాడేటప్పుడు, నిజంగా అతడు కూడా క్రైస్తవుడు కాదు, పైగా యూదుడు అనే అంచలే కాదు. అతను కూడా ఒక అన్యుడు. అటు యూదా మతానికి చెందినవాడు కాదు, ఇటు క్రైస్తవ్యానికి చెందినవాడు కాదు. అతడు ఒక అన్యుడు. ఆ అన్యుడైన వ్యక్తి చాలా విషయాలు మనకు నేర్పించపోయిన ఆదివారం అన్నగారు వాక్యం చెబుతుంటే నిజమే. ఒక అన్యుడైన పిలాతే మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తున్నాడు. నిజంగా యేసుక్రీస్తు వారిని మొదట ఆయన అప్పచెప్పాలనుకోలే, చాలాసార్లు తప్పించాలని ప్రయత్నము, తన వంతు ప్రయత్నం చేశాడు. తప్పదు అన్నప్పుడు మాత్రమే యేసుక్రీస్తు వారిని అప్పచెప్పాడు. పోయిన ఆదివారం అన్న ఆ సందర్భం చెబుతుంటే నాకేమనిపించిందో తెలుసా? పిలాతు ఎప్పుడు తప్పు చేశాడో తెలుసా? యేసుక్రీస్తుని ఎప్పుడు అప్పచెప్పాడో తెలుసా? తప్పదు అన్నప్పుడు మాత్రమే పిలాతు ప్రభువును అప్పచెప్పాడు. అంటే ఒక తప్పు చేసేటప్పుడు పిలాతు ఎలాంటి సిచ్యువేషన్లో చేశాడు? తప్పదు అన్నప్పుడు మాత్రమే తప్పు చేశాడు. మన పరిస్థితి ఎలాంటిదో తెలుసా? తప్పదు అన్నప్పుడు తప్పులు చేసిన వాళ్ళం కాదు మనము. మన ఇష్టపూర్వకంగా మనకు నచ్చే చేస్తున్న తప్పులు ఇవన్నీ. నువ్వు అబద్ధం ఆడకపోతే నిన్ను చంపుతామన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా?
నువ్వు సినిమా చూడకపోతే నిన్ను కత్తితో పొడిచి చంపుతామనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నువ్వు మోసం చేయకపోతే నిన్ను నిలువున పాతెత్తామనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. మనం ఇప్పుడు చేస్తున్న తప్పులన్నీ ఎలాంటివో తెలుసా? తప్పదు అన్నప్పుడు చేసిన తప్పులు కాదు ఇవి, మన ఇష్టపూర్వకంగా చేస్తున్న తప్పులే. తప్పదు అన్నప్పుడు ఏదైనా ఒక తప్పు చేసామనుకోండి, దాని గురించి దేవుడు ఏదైనా ఎగ్జాంపుల్ ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. అది దానికి కూడా నేను సంపూర్ణంగా భరోసా ఇవ్వలేను. రిమ్మోను గుడిలో నయమాను ఏమని మాట్లాడతానంటే, అయ్యా రిమ్మోను గుడిలో తప్పదు అన్నప్పుడు నేను అక్కడ ఒకవేళ బొమ్మకు నమస్కారం చేస్తే దేవుడు నన్ను కనికరించునుగాక అంటాడు. తప్పదు అన్నప్పుడు తప్పు చేస్తే దేవుడు కనికరించునుగాక అంటే అది దేవుని ఇష్టము. నెమ్మదిగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. తప్పదు అన్నప్పుడు తప్పు చేస్తే కనికరించే అవకాశం ఉందో లేదో అదంతా దేవుని యొక్క చిత్తం. కానీ తప్పదు అన్నప్పుడు కాకుండా ఇష్టం వచ్చినట్టు తప్పుడు పనులు చేశామనుకోండి, ఖచ్చితంగా దాని గురించి లెక్క అప్పచెప్పుకోవాలి మనం. అందుకోసం ఒక్కసారి మనం గుర్తుపెట్టుకుందాం, ఉదయం నుంచి రాత్రి వరకు మన బ్రతుకును ఒక్కసారి రీకాల్ చేసుకుందాం. మనం చేస్తున్న ప్రతి తప్పులు ఎలాంటివి? తప్పదు అన్నప్పుడు మాత్రమే తప్పు చేస్తున్నామా, లేకపోతే మన ఇష్టపూర్వకంగానే ప్రతిదీ చేస్తున్నామా? మనం చూసే చెడు చూపులు, మనం మాట్లాడే మాటలు, మనం చేసే ఆలోచనలు, మన జీవితంలో మన ప్రవర్తనలన్నీ ఎట్టున్నాయి తెలుసా? ప్రజెంట్ ఇప్పటికీ తప్పదు అన్నప్పుడు చేసిన తప్పులు కాదు ఇవన్నీ, ఇష్టపూర్వకంగా చేస్తున్నా తప్పులే. ఒక హేరోదు నీ గురించి నా గురించి ఏమంటాడో తెలుసా? తప్పదు అన్నప్పుడే నేను తప్పు చేశాను. నువ్వేంటి ప్రతిసారి తప్పదు అన్నట్టుగా నువ్వు తప్పు చేస్తున్నావు? తప్పదు అన్నప్పుడు తప్పు చేయడం వేరు, తప్పక తప్పు చేస్తున్నామన్నది కూడా వేరు. ఈ రెండు దానికి చాలా తేడా ఉంటుంది. ఈ రెండు దాని మధ్య ఎంత తేడా ఉంటుందంటే, తప్పదు అన్నప్పుడు తప్పు చేయడం వేరు, ఇంకా తప్పదు ఈ తప్పు నేను చేయాల్సిందే అనుకొని మన ఇష్టపూర్వకంగా తప్పు చేయడము వేరు. అక్కడ తప్పదు అని తప్పు చేస్తున్నాం కాదు, ఇక్కడ మన ఇష్టపూర్వకంగానే తప్పు చేస్తున్నాము. ఇది అర్థం చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి తర్వాత ఆలోచన చేసి దీని గురించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుందాం. ఈ హేరోదు గారు పిలాతు గారి విషయంలో మన జీవిత కాలంలో మనకి ఏం గుర్తుకు రావాలంటే, ఆయన తప్పదు అన్నప్పుడు మాత్రమే తప్పు చేశాడు. రెండో విషయం ఏంటో తెలుసా? ఆయన యేసుక్రీస్తుని అప్పచెప్పేటప్పుడట ఆయన ఏం కడుక్కున్నాడు? తన చేతులు కడుక్కున్నాడు. ఆ సందర్భం విన్నప్పుడు నాకు ఏమనిపించిందో తెలుసా? ఆయన ఒక తప్పు చేయబోతున్నాడు, పోనీ చేశాడు, చేసిన తప్పును ఏం చేస్తున్నాడంటే కడిగేసుకుంటున్నాడు. పోనీ ఆ తప్పును ఏం చేస్తున్నాడు? కడిగేసుకోవడానికి ఒక ప్రయత్నము చేస్తున్నాడు. మన జీవితం ఎలాంటిదో తెలుసా? చేయబోతున్న తప్పుల గురించి పక్కన పెట్టండి, చేసిన తప్పులు ఎన్నో ఉన్నాయి మన జీవిత కాలంలో. మరి వాటిని కడిగేసుకున్నదేంటి, ఇడిచిపెట్టుకున్నదేంటి? చేయబోతున్న తప్పుల గురించి పక్కన పెట్టండి, చేసిన తప్పులు ఎలా ఉన్నాయో తెలుసా? గుట్టలు గుట్టలుగా మన వెనక పడి ఉన్నాయి. అదేదో బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, కదలక నిలుచు సియోను కొండ అని ఒక మాట ఉంటుంది, చూసినారా? మన భక్తి కదలక నిలుచు సియోను కొండవలే ఉండాలనుకున్నాడు. మన భక్తి అంత స్థిరంగా ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. మన భక్తి కాదు అంత స్థిరంగా ఉన్నది. మనం చేసిన తప్పుడు పనులు, మనం చేసిన పాపాలు కదలక నిలుచు సియోను కొండవలే ఇప్పటికీ ఉన్నాయి. అది తరగడం లేదు, కరగడము లేదు. పెద్దలు ఒక మాట ఉంటుంటారు ఏంటంటే, కూర్చొని తింటే కొండైనా కానీ కరిగిపోతుందట. మరి మోకాలేసి ప్రార్థన చేస్తే నీ పాప రాశి ఎందుకు కరగదు? ఇంకా నీ పాప రాశి కరగడం లేదంటే నువ్వు ఆ పని చేయట్లేదని అంత దాని అర్థం. ఇంకా ఆ బరువు మనం మోస్తున్నామంటే, ఇంకా ఆ వేదన మనం భరిస్తున్నామంటే, ఇంకా దాని జోలికి మనం పోవడం లేదంటే, దాన్ని తగ్గించుకోవాలన్న ఆశనే మన దగ్గరికి లేదంటే, నువ్వు దాని మీద అసలు కాన్సన్ట్రేషనే పెట్టడంలే. ఎవరికైనా ఈ మధ్యకాలంలో బాగా లావ్ అవుతూ పొట్ట వస్తుంటుంది చూసినారు కొంతమంది. నిజంగా అలా చూస్తుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. పొట్ట వస్తుందని ఏం చేస్తారో తెలుసా? ప్రతిరోజు ఉదయాన్నే లేచి వాకింగ్లు, జాగింగ్లు ఏటేటో చేస్తుంటారు. కారణం ఏంటి? ఏం తగ్గించుకోవాలి? పొట్ట తగ్గించుకోవాలట. పొట్ట తగ్గించుకోవడానికి ఇంత చేస్తున్నాం, కానీ మన పాపాలు తగ్గించుకోవడానికి ఏం ప్రయత్నాలు చేస్తున్నాం చెప్పండి? ప్రతిరోజు చీకట్లోనే లేచి మోకాలు లేచి పొట్ట తగ్గించుకోవడానికి చీకట్లో లేచి గంటైనా నడుచామేమో, కానీ మన పాప భారాన్ని తగ్గించుకోవడానికి చీకట్లో లేచి అరగంట మోకాలు లేచి ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయా? మనకి మన బాధ ఎట్టుంటుందంటే, పొట్ట మీద ఉన్నంత ఇంట్రెస్ట్ మన బ్రతుకు మీద లేదు. నిజంగా చెప్పాలంటే లేదు. ఏం చేద్దాం? అసలు లావ్ అయిపోతున్నాం, అమ్మో లావ్ అయిపోతున్నానని చెప్పేసి స్వీట్ తినడం మానేస్తాం, మాంసం తినడం మానేస్తాం, అన్నిటినీ మానేస్తాం, డైటింగ్ ఫాలో అవుతుంటాం. ఏంటి లావ్ అవుతున్నామని ఇంత చేస్తున్నాం, కానీ మన పాపం ఇంతేంది? రోజు రోజుకి ఇంత పెరిగిపోతుంది ఏంటి?
అసలు ఒక్కసారైనా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి అమ్మో ఏమైపోతుందో ఒంట్లో కొవ్వు పెరిగితే గుండెపోటు వస్తుందేమో అని భయపడుతున్నాం. కానీ హృదయంలోకి ఇంత పాప రోజు కుప్పలు తెప్పలుగా వేస్ట్ అంతా పడిపోతుంది. దీని గురించి ఆలోచన చేసే వాళ్ళు ఎవరున్నారు? సరే, దాన్ని పట్టించుకొని దాన్ని కంట్రోల్ చేసుకునే వాళ్ళు ఎవరున్నారు? పోనీ వాళ్ళు లేకపోతే నువ్వైనా ఉన్నావా? అది నిన్ను నువ్వు రోజు పరిశీలన చేసుకుంటున్నావు. ఆ సిచ్యువేషన్లో నన్ను నేను రోజు ఎంత ఆత్మీయ జీవితంలో భక్తి పెరుగుతున్నాను, లేకపోతే నాలో పాపం ఎంత పెరిగిపోతుందని మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటున్న రోజులు ఎక్కడున్నాయి చెప్పండి? లేదు. చూసినారా? కానీ మనం మాత్రం అలా ఉండకూడదు. ఇప్పటి నుంచి మనం ఎట్టుండాలంటే పక్కనోళ్ళ జీవితాన్ని పరిశీలన చేయడం కంటే మన జీవితాన్ని మనం ఎప్పటికప్పుడు యథార్థంగా పరిశీలన చేసుకుంటూ మనలో ఉన్న ఆత్మకు బట్టిన, ఇంకా చెప్పాలంటే కల్మషాన్ని, హృదయానికి బట్టిన కొవ్వును ఏ రోజుకు ఆ రోజు మనము తగ్గించుకుంటూనే ఉండాలి. అవసరమైతే నువ్వు ఏమన్నా చెయ్యి, నేను ఏమైనా చేయి, వీలైనంత వరకు వాటిని మన హృదయానికి బట్టి నా కొవ్వును తగ్గించుకుంటూ భక్తిగా యథార్థంగా దేవునికి మెచ్చే హృదయంతో బ్రతకడానికి మనం ఒక ప్రయత్నము చేయాలి. ప్రేమ దేవుని వారు చూసారా, ఒక అన్యులు మన జీవితం కోసం ఎన్ని పాటలు మాట్లాడుతున్నాడో, ఇక్కడ కూడా ఒక అన్యుడైన శతాధిపతి వచ్చాడు. ఈ వ్యక్తి కూడా మన కోసం కొన్ని మాటలు మాట్లాడతాడు. కొన్ని జీవిత యథార్థ సంఘటనలు ఒకసారి చూద్దామమ్మా. మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుంచి మళ్ళీ చదువు తల్లి. ఆయన కపెర్నహూములోనికి ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఎక్కడ పడి ఉన్నాడట తల్లి? ఇక్కడ ఒక శతాధిపతి ఉన్నాడు, అతని దగ్గర ఒక దాసుడు ఉన్నాడు. దాసుడు దేంతో బాధపడుతున్నాడట? పక్షవాయువుతో మిగుల బాధపడుతూ. ఆ పదాన్ని చూడండి. ఒక పక్షవాతంతో ఆ వ్యక్తుడు మిగుల బాధపడుతున్నాడు. అంటే ఎంత బాధపడుతున్నాడు? ఆ మంచంలో బయటికి రాలేక, ఆ కాలు తీసి కాలు పెట్టలేక పడుతున్న ఆ వేదన గురించి నేను ఆలోచన చేసేటప్పుడు, పక్షపాతంతో మంచాన పడితేనే ఇంత బాధ ఉంటే పాపం చేత మన బ్రతుకు కదలక ఎప్పటికీ ఒకే చోట పడి ఉన్నాం. మనకేమన్నా అనిపిస్తుంటుందే? ఈ మధ్యకాలంలో మా సహోదరుడు రవి అని, వాళ్ళ నాన్నకు బాగాలేదు, మంచాన పడిపోయాడు. అక్కడే చాలా దారుణంగా ఉంది. తినేది అక్కడే, కూర్చుండేది అక్కడే. అతను చూసినప్పుడు అసలు మంచాన పడితే ఎలా ఉంటుందో ఒకసారి బాధ అనిపించింది. మంచాన పడి లేదంటే పక్షపాత రోగం వచ్చి ఒక చోట పడి ఒకే చోట ఉంటే ఎంత బాధ ఉంటుందో తెలుసా? ఆ బాధ మనం ఓడ్చుకోలేం. అంటే ఒక పక్షపాతం కానీ, ఒక రోగం వచ్చి ఒక మంచాన పడి ఒకే చోటనే ఉంటేనే మనకి ఇంత బాధ ఉంటే, మన జీవితం ఎలా ఉంటుందంటే భక్తి జీవితంలో ముందుకు పోవడంలే, పాపము చేత ఒకే చోటనే పడి ఉన్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి? ఏదో బాప్తిజం తీసుకున్న కొత్తలో మాత్రమే కొద్దిగా పెరిగింది నీ భక్తి, అక్కడే ఆగిపోయింది. నిజంగా చెప్పాలంటే అంతటితో కంటే ఇంకా కిందికే వచ్చింది మన భక్తి. ఇంకా ఓపెన్గా మాట్లాడుకోగలిగితే బాప్తిజం తీసుకోక ముందు కంటే మన బ్రతుకు ఎంత చండాలంగా ఉందో, అంతకంటే కూడా తీసుకున్న తర్వాత అంత దిగజారిపోయింది మన బ్రతుకులు. మన భక్తి పెరగట్లేదు, అలాగని మన విశ్వాస యాత్రలో ముందుకు కదలకుండా ఒకే చోటనే ఉన్నాం. మరి ఈ శోధనలతో, ఈ వేదనలతో, బలహీనతలతో ఎందుకు నేను ఇక్కడే ఉన్నాను అని ఒక్కసారైనా మనం ఆలోచన చేసామా? మన బ్రతుకు ఒక్కసారైనా కానీ ఇక్కడే ఉన్నామని, ఏంటి నా జీవితం అని ఆలోచన చేసిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? దీని గురించి పట్టించుకున్న వాళ్ళు ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. కానీ ఒక దాసుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను పక్షవాతంతో బాధపడడం చూసి ఆ శతాధిపతి ఆయన దగ్గరకు వచ్చి ఒకటే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, అయ్యా, నా దాసుడు పక్షపాతంతో మిగులా బాధపడుతున్నాడు. ఒక రోగం వస్తే ఎంతో బాధ. నిజంగా ఆత్మీయ యాత్రలో ఉన్న వారికి మాత్రమే నేను ఒక విషయం గట్టిగా చెప్తాను. అది అందరికీ కాదు, కానీ ఆత్మీయత యాత్రలో ఉన్న వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. మనము భక్తిలో ఒకటి చేయాలనుకుంటున్నాం దేవుని కోసం. మన శరీరం ఎలాంటిదంటే, దేవుని కోసం మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దాన్ని అస్సలు చేయలేదు. అది భక్తి అయినా కానీ, అది విశ్వాసమైనా, అది యథార్థత అయినా, అది ఏదైనా మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దాన్ని అస్సలు చేయలేదు ఈ శరీరం. అప్పుడు ఆత్మీయత యాత్రలో ఉంటున్న మనం ఎంత నలిగిపోతుంటామో తెలుసా? ఏంటి ఈ బలహీనత, ఏంటి ఈ వేదన, ఏంటి నేను చెయ్యాలనుకుంటున్నా కానీ చెయ్యలేకపోవడం ఏంటి? ఇదంతా
అసలు ఆ వేదన ఎట్టుంటుందంటే ఒక్కోసారి అనిపిస్తుంటుంది, తేలు గుట్టింది అనుకోండి ఒక రోజు రాత్రంతనే బాధ ఉంటుంది, కుక్క కరిచింది అనుకోండి ఒక వారమే ఆ బాధ, రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది అనుకోండి, కాళ్ళు చేతులు ఇరిగాయి అనుకోండి ఒక నెల ఉంటుంది ఆ బాధ. అదే ఈ ఆత్మీయత యాత్రలో ఒక పాపం చెయ్యకూడదని ఎంత అనుకున్నా ఒక తప్పుడు పని చేసినప్పుడు మనలో మనం పడుతున్న వేదన ఎలాంటిదో తెలుసా? బయటికి చెప్పుకోలేము, అలాగని ఎవరితో పంచుకోలేము. ఎంత దారుణంగా ఉంటుందంటే ఆ వేదన, అబ్బో ఆ బాధ ఎవడికి వర్ణాతీతమండి. నిజంగా చెప్తున్నా, ఆ బాధ నేను అనుభవించాను కాబట్టిగానే, ఆ బాధ నేను పడ్డాను కాబట్టిగానే మీతో కూడా మాట్లాడుతున్నాను. అసలు ఆ వేదన ఎట్టుంటుందంటే పక్షవాతం రోగంతో ఉన్నవాడికి చచ్చేంత వరకే వేదన, కానీ బలహీనతలతో రోజు రోజుకు పడిపోతున్న వాడికి చచ్చేంత వరకే కాదు ఈ వేదన, చచ్చిన తర్వాత కూడా కొనసాగుతూనే ఉంటుంది ఈ వేదన. అందుకోసమే నేను ఎట్టుండాలో తెలుసా? ఎందుకు నేను ఇలా ఉన్నాను, ఎందుకు నేను పైకి రాకూడదు, ఎందుకు ఒక స్టెప్ ముందరికేసి నా బ్రతుకును మార్చుకోకూడదు, ఖచ్చితంగా అనుకోవాలి ప్రేమైన దేవుని వల్ల. అందుకే వాక్యం వినేటప్పుడు ఎప్పుడైనా ఎట్టుండాలో తెలుసా? ఈ బాధ ఉండకూడదంటే మన వాక్యం వినేటప్పుడు సేవకుడు వాక్యం చెప్పగానే మన తలలు ఊగుతూ ఉంటాయి. నిజంగా చెప్పమంటారండి, సేవకుడు వాక్యం చెప్పినప్పుడు తల ఊపడం కంటే ఆ వాక్యం విన్న తర్వాత మన బ్రతుకులో ఆ కదలిక వస్తే ఖచ్చితంగా ఈ ఆత్మీయత యాత్రలో ఈ శోధనలతో ఈ వేదనలతో మనం పడుతున్న ఈ బాధ ఉండదు. మన తలలు ఊగడం కంటే మన బ్రతుకులు ఊగాలి వాక్యానికి, మన బ్రతుకులు కదలాలి. అందుకోసమే ఇక నుంచి మన బ్రతుకులు కదిలించుకునే విధంగా వాక్యాన్ని వినాలి ప్రేమన దేవుని వల్ల. అప్పుడే నువ్వు ఈ బాధ ఈ వేదన పడకుండా ఉంటావు. మనం చేసే తప్పుడు పనులు ఎలాంటివో తెలుసా? చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి, ఏమంటే నేనేం పెద్ద పెద్ద తప్పులు చేస్తున్నాం కదా, చేయలేదు కదా, ఏం ఫీల్ ఉంటుంది మనకు? మనమే ఒక అసూయ పెట్టుకున్నాము, చిన్న కోపమే అనుకోండి, ఏమైనా పెద్దగా రియాక్షన్ అవుతామా? ఎందుకు కావట్లే? అది ఒకటే, అందులో అది ఒక చిన్నది కదా అన్న ఫీలింగ్ మనలో. మీకు ఇలా చెప్తే అర్థం కాదేమో, ఒక మాట చెప్తాను. సముద్రం ఒడ్డుకి వెళ్ళి ఒక చిన్న ఇసుక రేణువు తీసుకున్నాం అనుకోండి, ఎంత బరువు ఉంటుంది? ఒకటి, అంతే బరువేమీ ఉండదు. సముద్రపు ఒడ్డు ఉన్న ఒక చిన్న ఇసుక రేవు పెద్ద బరువు అనిపించదు. దానికి 100 ఇసుక రేణువులు యాడ్ అవుతే, దానికి ఇంకా 1000 ఇసుక రేణువులు యాడ్ అవుతే, దానికి 1,00,000 ఇసుక రేణువులు యాడ్ అవుతే ఎంత బరువు అవుతుందో తెలుసు అది. ఈరోజు నువ్వు చేస్తున్న చిన్న చిన్న తప్పుడు అలాంటివే, చిన్న చిన్నదే కాబట్టిగా ఒక్కొక్క దాన్ని చూసినప్పుడు నీకు పెద్ద ఫీల్ అని అనిపించట్లే. ఇవన్నీ యేసుక్రీస్తు వారి తీర్పు రోజున అంత పెద్ద నువ్వు చేసిన అన్నీ ఇలా ముందరికి తీసుకొని వచ్చి పెట్టాను అనుకోండి, ఆ బరువును మోయలేనంతగా ఉంటుంది తీర్పు రోజున. నిజంగానే ఆ బరువు మనం మోయలేనంతగా ఉంటుంది. అందుకోసమే చిన్నదే కదని చిన్న చిన్న దాన్నే వెనకేసుకోకుండా ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ రావడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ పాప భారాన్ని మనం చాలా కాలం మోయలేము. అందుకోసమే ఈ శతాధిపతి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? మళ్ళీ చదువు తల్లి, 6వ వచనము. ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు. అయ్యా, అతడు ఎక్కడ పడి ఉన్నాడు? ఇంటిలో పడి. మామూలుగా అయితే బాగుపడాల్సిన వ్యక్తి ఎవడు? దాసుడు. నిజంగా చెప్పాలంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి తన జీవితాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? నిజంగా చెప్పాలంటే దాసుని మీదనే ఉంది. కానీ యేసుక్రీస్తు వారి దగ్గరికి రాకుండా అతను అడ్డగిస్తున్నది ఏంటి? పక్షవాతం. అంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి రాకుండా అతని కాళ్ళను పడగొట్టింది ఏంటో తెలుసా? అతని పక్షవాతం. ఇది నీకు అర్థమైతే నువ్వు యేసుక్రీస్తు వారి దగ్గరికి రాకుండా నీ భక్తిని పడగొడుతున్నదేంటి? నువ్వు భక్తిలో నిలబడకోకుండా నీ విశ్వాసాన్ని పడగొడుతున్నదేంటి? నీ యథార్థతను పడగొడుతున్నదేంటి? నువ్వు మందిరానికి ఆదివారం రాకుండా బయట ఎక్కడెక్కడో తిరుగుతూ మందిరానికి రాకుండా నిన్ను పడగొడుతున్నదేంటి? అసలు ఒక్కసారైనా నీ బ్రతుకును ముందర పెట్టుకొని నేను పడిపోవడానికి కారణం ఏంటి అని ఒక్కసారైనా ఆలోచన చేసాము మనం. నేను ఎందుకు నిలబడలేకపోతున్నాను? నా బ్రతుకు పేక మేడల్లా ఎందుకు కూలిపోతుంది? ఇసుకలోనే నా బ్రతుకుని ఎందుకు నేను కట్టుకుంటున్నాను? ఎందుకు ఇది పదే పదే పడిపోతుంది నా బ్రతుకు అని ఎందుకు మనల్ని ఆలోచన చేయలేకపోతున్నాం మనము? అసలు నిన్ను దేవుని దగ్గరికి రాకుండా నిన్ను పడగొడుతున్నది ఏంటి? నీ జీవితాన్ని వెనక్కి లాగుతున్నది ఏంటి? ఎప్పుడైనా ఆలోచన చేసావా? నీ జీవితాన్ని అంత వేగంగా ఒకప్పుడు పరిగెత్తేవాడు కదా సేవలో, ఆ వేగాన్ని తగ్గించింది ఏంటి? ఎప్పుడైనా మేము వాక్యం నేర్చుకునేటప్పుడు మా పాస్టర్ గారు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏంటంటే రైలు భోగి ఉంటుంది చూసినారా?
రైలు ఇంజన్ ఒక్కటే ఇచ్చాడు అనుకోండి, రైలు ఇంజన్ ఒక్కటే ఎంత స్పీడ్ పోతుంది తెలుసా? అదే దాని వెనక ఒక బోగి వేస్తే స్పీడ్ తగ్గుతుంది, రెండో బోగి వేస్తే స్పీడ్ తగ్గుతుంది. అలాంటిది 100 బోగిలు వేస్తే స్పీడ్ ఖచ్చితంగా తగ్గుతుంది. ఇది నీకు అర్థమైతే, ఒకప్పుడు బాప్తిసం తీసుకున్న కొత్తలో ఒత్తి ఇంజన్ మాదిరి వేగంగా పరిగెత్తిన జీవితం మనది. మళ్ళీ ఇప్పుడు వేగం తగ్గిపోతూ వస్తుంది. కారణం ఏంటంటే నీ వెనక ఏదో బోగిలు నీ కొద్ది నువ్వే తగిలించుకుంటున్నావు అని గుర్తుపెట్టుకో. అందుకే నీలో ఆ వేగం కనిపించట్లే, ఇంతకుముందు నువ్వు చేసిన ఆ పోరాటం కనిపించట్లే, ఇంతకుముందు తెగించి నువ్వు వేసిన అడుగులు ఇప్పుడు అవి కనపడట్లే. కారణం ఏంటంటే నీ వెనకాల బోగీలు ఎక్కువైపోయాయి. బోగిలు ఎన్ని ఎక్కువ తగిలించుకుంటే మనం పరిగెత్తే వేగం అంతా తగ్గిపోతుంటుంది. గుర్తుపెట్టుకోండి, మన పరుగు పందెం గమ్యం చేరుకునేంత వరకు వేగం తగ్గకూడదు. అలా పరిగెత్తాలి. అలా పరిగెడితేనే ఈ భక్తి జీవితంలో మనం ముందుకు చేరుకోలేం. ఈ పరుగుల ప్రపంచం ఎలాంటిదంటే ఈ రేసు గుర్రాలా పరిగెత్తుంది మన ప్రపంచం. ఈ పరుగుల ప్రపంచంలో ఈ వేగాన్ని అందుకొని ప్రపంచాన్ని క్రీస్తు కాళ్ళ దగ్గర పడేయాలంటే ఈ పరుగుల ప్రపంచంలో నువ్వు ఎట్ట పరిగెత్తాలో తెలుసా? రేసు గుర్రాలను క్రాస్ చేసే చిరత పులి కంటే ఎక్కువ వేగంతో పరిగెత్తాలి. అప్పుడే నువ్వు ఈ వేగాన్ని అందుకొని నీ భక్తిని ముందుకు తీసుకొని పోగలవు. ఎంతోమంది క్రైస్తవ్యంలోకి తీసుకొని రాగలవు. నీ ప్రయాస నువ్వు పడగలవు. అందుకోసం గుర్తుపెట్టుకో, తాబెల్ల మాదిరి పరిగెత్తే రోజులు ఇవి కాదు. వేగం ఎంత కుదిరితే అంత వేగంగా పరిగెత్తాలి. అందుకోసమే దేవుని దగ్గరికి రాకుండా నిన్ను అడ్డగించుకుంటున్న ఆ బోగిలు మొదట ఒక్కొక్క దాన్ని తీసేసుకో. నీకొద్దు నువ్వు తగిలించుకున్నవే కదా అవన్నీ. ఉన్నదానిని ఒక్కొక్క దాన్ని తొలగించేసి తీసేసుకుంటే మళ్ళీ మొదట నీ స్థితి ఎలా ఉన్నదో మళ్ళీ ఇప్పటికి అదే స్థితే వస్తుంది ప్రేమన దేవుని వల్ల. అందుకోసమే దేవుని దగ్గరికి రాకుండా నిన్ను అడ్డగిస్తున్నదేంటో మొదట కనిపెట్టాలి. కనిపెట్టి నువ్వు ప్రయాసపడడం నేర్చుకోవాలి ప్రేమన దేవుడి ద్వారా. అందుకే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి పక్షవాయంతో మంచం మీద పడి మిగుల బాధపడుతూ ఎక్కడ పడి ఉన్నాడట తల్లి? ఇంటిలో పడి ఉన్నాడు. ఆ వ్యక్తి పక్షవాతంతో ఇంటిలో పడి ఉన్నాడు. నువ్వు నేను పాపం అనే బురదలో ఎక్కడో దూరంగా లోకంలో పడి ఉన్నావు. నీలో చలనం రావట్లే, నువ్వు బయటికి కూడా రావట్లే. ఇప్పుడు నువ్వు నేను గమనించవలసింది ఏంటో తెలుసా? ఆ పాపం నుంచి బయటికి రావాలి. ఇలా చెప్తే మీకు అర్థం కాదేమో. సముద్రంలో నీళ్ళు ఉంటాయి చూసినారా? సముద్రంలో ఫుల్గా నీళ్ళు ఉంటాయి. మనం సముద్రం లోతులేకి పోయాం. లోపల నుంచి నన్ను కాపాడండి కాపాడండి గట్టిగా కేకలేస్తున్నావు. ఎలా అరుస్తున్నావు తెలుసా? మనం అరిసే అరుపులు అట్టున్నాయి, కానీ బయటలో వినపడతాయా? ఎందుకు వినిపించావు? అదంతే. నువ్వు నీళ్ళలో నుంచి బయటకు వచ్చి అరిస్తేనే అర్థమవుతుంది, వినపడుతుంది. నువ్వు ఈ పాపం అనే బురదలో దేవుడికి దూరంగా సముద్రపు లోతుల్లో నీళ్ళున్నంత లోతులోకి వెళ్ళి కాపాడు కాపాడు కాపాడని అడిస్తే ఎవడు పట్టించుకుంటాడు? బయటికి రా ఫస్ట్. ప్రభువా నా పట్ల దయ చూపించు ప్రభువా, నా పట్ల కనికరం చూపించయ్యా, నా పట్ల కృప చూపించు ప్రభు అని పైకొచ్చి ప్రభువా అని అరుసు. అందుకోసమే ఎవడు దేవభక్తుడై ఉండి ఆ పాపాన్ని వదిలేసి ఎవరైతే ప్రభువు కోసం మాట్లాడతాడో దేవుడు వాని మొర మాత్రమే ఆలకిస్తాడు. కానీ నీ జీవితం ఎప్పటికీ అలానే ఉండి ఏదో పెదాలతో ప్రభువా ప్రభువా అన్నంత మాత్రాన అది వినిపించదు. దాని అరుపులు వేరుగా ఉంటే దాని కథ వేరుగా ఉంటుంది. ప్రభన దేవును అతడు ఇంట్లో పడి ఉన్నాడట. దాసుని విషయంలో శతాధిపతి వచ్చి ప్రభును వేడుకుంటున్నాడట. చదువుతలే ఇంకా. యేసు నేను వచ్చి అతన్ని వచ్చి స్వస్థత పరచేదనని అతనితో, అయ్యా నేను వచ్చి అతన్ని బాగు చేస్తాను, నేను వచ్చి బాగు చేస్తాను, నువ్వేం టెన్షన్ పడకంటే. అతడు ఏమంటున్నాడు? ఆ శతాధిపతి, ప్రభువా అయ్యా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. చాలా తల్లి. ఆ శతాధిపతి ఒక విషయం గర్వించాడు. తన శరీరం గురించి మాట్లాడడం కంటే తన ఇంటి గురించి మొదట మాట్లాడుతున్నాడు. అయ్యా నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టడానికి నాకేం లేదు, అర్హత లేదు, నేను ఒక పాత్రుని కానే కాదు. మన జీవితం ఎలా ఉంటుందో తెలుసా? మొదట పాత్ర అన్న దాని గురించి ఒక్కసారి ఆలోచన. నిజంగా యేసుక్రీస్తు వారు మన బ్రతుకుల్లో అడుగు పెట్టడానికి మనకైనా అర్హత ఉందా? మనకైనా యోగ్యత ఉందా? మనకు అర్హత లేదు, మనకు యోగ్యత అంతకంటే లేదు. అంత పాపంలో బ్రతుకుతున్నాం. మొదట పాపం అన్న ఒక చిన్న విషయాన్ని గురించి మాట్లాడి మళ్ళీ యోగ్యత అన్న దాని గురించి కూడా మాట్లాడు. మొదట పాపం అన్న దాని గురించి మనం ఆలోచించగలిగితే
పాపము పోయిన ఆదివారం జంగాలపల్లె ప్రాంతానికి స్వార్థకి వెళ్తూ నేను దైవసేవకులు అనిల్ అన్న గారు ఒక విషయాన్ని గురించి బాగా మాట్లాడాను. పాపం ఎలాంటిదంటే అసలు మనము పాపంతో పోరాడాలనా లేకపోతే పాపం నుండి దూరంగా పారిపోవాలి. ఈ రెండు విషయాల ద్వారా చాలా వరకు చర్చించాం మేమిద్దరం. మీరు పాపముతో అంటే రక్తము కారునంతగా మీరు పాపముతో పోరాడలేదంటారు. తిమోతి గారిని పిలిచి, తిమోతి యవనేచ్ఛల నుండి నువ్వు దూరముగా పారిపోంటారు. ఒకటి దూరంగా పారిపో అన్నది ఒక విషయం ఉంది, రెండోది పాపంతో పోరాడడం అన్నది ఉంది. మనం ఇప్పుడు పాపంతో పోరాడుతూ అక్కడే ఉండాలా లేకపోతే పాపం నుంచి దూరముగా పారిపోవాలా? ఈ రెండు దళ మధ్య చాలా సతికిలబడుతూ చాలా ఇబ్బంది పడుతూ దేవుని యొక్క మహాకృపను బట్టి ఒక కొలిక్కి రావడం అన్నది జరిగింది. అసలు మనం పాపంతో పోరాడాలా లేకపోతే పాపం నుండి దూరముగా పారిపోవాలి? మొదట ఒక విషయం గురించి మాట్లాడదాం. ఇప్పుడు మనం పైన ఒక స్లాబ్ ఉంది, మన పైన సిమెంట్ స్లాబ్ ఉంది అనుకోండి. ఇప్పుడు స్లాబ్ పడిపోతుంది, అరసకుండా ఒకరు చూసుకోక సరే. పైన ఒకటి సిమెంట్ స్లాబ్ ఉందనుకోండి, స్లాబ్ పడిపోతుంది. స్లాబ్ పడిపోతుందని నాకు బలం ఉంది కదని పడిపోతున్న స్లాబ్కి ఇలా చేయి పెట్టి లోపలే ఉండి పోరాడి దాన్ని అడ్డు పెట్టగలమా? పెట్టలేం. పెట్టలేనప్పుడు మనం ఏం చేస్తాము? వెంటనే అక్కడి నుంచి బయటికి పారిపోతాం. అంటే నీకు ఆ శక్తి లేనప్పుడు, నీకు ఆ పరిస్థితి లేనప్పుడు నువ్వు అక్కడి నుంచి పారిపోవడమే ఉత్తమం. అక్కడే ఉండి దాన్ని ఆపుతానంటే అది కుదరదు. నీకు చేతనైతే మొదట పారిపోవడానికి ప్రయత్నము చెయ్యి, ఇంకా తప్పదు అంటే అది రెండో విషయం. మొదటి ప్రయత్నం ఏంటి? అది పడిపోతుంది అనగానే నువ్వు అక్కడి నుంచి పారిపోవడం కూడా నీ జీవితాన్ని కాపాడుకోవడమే. దూరంగా కుక్కల గుంపు గొడవ పడుతుంది. ఒక కుక్కల గుంపు గొడవ పడుతుంటే నేను దాంతో జయించగలనని గొడవ పడుతున్న కుక్కల గుంపు మధ్యలోకి పోయి దానితో పోరాడతామా? మొదటి లక్షణం ఏంటో తెలుసా? ఆ కుక్కల గుంపు దగ్గరికి పోకుండానే ఉండాలి. దానికి దూరంగా పోవడమే దాన్ని జయించినట్టే. ఎక్కడైతే కుక్కల గుంపు పోరాడుతుంటో దాని జోలికి పోవడం నీకు అవసరమా? అక్కడ ఎక్కడైనా డ్యాన్స్ ప్రోగ్రాలు దూరంగా పెడుతుంటాడు. పాపాన్ని జయించడం అంటే ఏంటి? నేను డ్యాన్స్ ప్రోగ్రాం జరిగే దగ్గరికి పోయి కూడా నిగ్రహంగా ఉంటానంటే అది అవుతుందా? అక్కడికి పోకుండానే ఉండు ఫస్ట్. పాపాన్ని జయించడం అంటే ఏంటి? అక్కడికి పోయి నిగ్రహంగా ఉండడం కాదు, అక్కడికి పోకపోవడం కూడా నువ్వు పాపాన్ని జయించినట్టే. పోతిఫరు భార్య ఉంది. పోతిఫరు భార్య యోసేపుతో రానాయన వ్యభిచారం చేద్దామని రోజుకు బలవంతం చేస్తూ చాలా ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు యోసేపు గారు అక్కడి నుంచి ఏం చేశాడట? పారిపోయాడు. నా పోరాటం పెట్టుంటుంది తెలుసా ఆత్మీయ జీవితంలో. నువ్వు నా బట్టలు ఇప్పినా నేను నీ బట్టలు ఇప్పినా కానీ నా నిగ్రహం పోదని అక్కడనే ఉండి పోరాడతానంటే అది అవుతుందా? నీ నిగ్రహం అక్కడగా చూపించాల్సింది. నీ కథ ఏమున్నా కానీ అక్కడి నుంచి పారిపోయి నీ భక్తిని నువ్వు కాపాడు. అక్కడే ఉండి పోరాడతానంటే ఏంటి? అక్కడే ఉండి పోరాడడం ముఖ్యం కాదు, అక్కడి నుంచి దూరంగా పారిపోవడం కూడా నీ పాపాన్ని నువ్వు జయించినట్లే. మొదటి విషయం ఏంటంటే నీకు చేతనైనంత వరకు అక్కడి నుంచి దూరంగా పారిపోవడానికి ప్రయత్నం చేయి. ఒకవేళ కుదరకపోతే నువ్వు కుక్కల దగ్గరికి పోకు, అదే కుక్కలు గుంపే నీతో పోరాడడానికి వచ్చినప్పుడు అప్పుడు తప్పదు. అక్కడి నుంచి మళ్ళీ పారిపోతామా? తప్పదు అన్నప్పుడు ఇంకా పోరాడాల్సిందే. మొదటి విషయం ఏంటంటే పాపంతో దూరంగా పారిపో. రెండో విషయం ఏంటంటే తప్పదు అన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు పోరాడాల్సిందే. అంటే ఈ రెండు విషయంలో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పాపం అంటే ఏంటంటే మొదట పాపముగా దూరముగా మనము పారిపోవాలి. కుదరదు ఇంకా తప్పదు అంటే ఖచ్చితంగా నువ్వు పోరాడాలి. ఇంకొక విషయం ఏంటో తెలుసండి, యవనేచ్ఛల నుండి దూరంగా పారిపోవడం కూడా పాపాన్ని జయించినట్టే. నువ్వు పాపం లోపలికి వెళ్ళి పాపంతో పోరాడమని చెప్పట్లే, నీకు పాపము నీకు అంటకుండా దూరంగా పోయి అక్కడ ఉండడం కూడా నువ్వు పాపాన్ని జయించినట్లే. డ్యాన్స్ ప్రోగ్రాం జరిగే దాని దగ్గరికి పోయి లోపలికి పోయి నిగ్రహంగా ఉంటానంటేనేంటి? అమ్మాయిల వ్యభిచార గృహంలోకి వెళ్ళి లోపలికి వెళ్ళినాక పోరాడి నా నిగ్రహాన్ని ఏంటో చూపిస్తానంటావేంటి? అక్కడికి పోకుండా దూరంగా పారిపోవడం కూడా నువ్వు పాపాన్ని జయించినట్టే. ఒక వ్యభిచారి నీ దగ్గరకు వచ్చి బలవంతం చేసినప్పుడు అప్పుడు నీ నిగ్రహాన్ని చూపించావు అనుకో, అది కూడా పాపంలో పోరాడమే, ఆ పాపంలో నువ్వు గెలిచినట్టే. గుర్తుపెట్టుకో. ఈ రెండింటి విషయంలో మొదటి విషయం నువ్వు పారిపో, కుదరదు తప్పదు అన్నప్పుడు పాపంతో ఖచ్చితంగా మనం పోరాటము చేయాల్సిందే. యేసుక్రీస్తు వారు కూడా ఏమంటారంటే, అయ్యా నా దాసుడు పక్షవాతంతో అక్కడ పోరాడుతున్నాడయ్యా, అక్కడ బాధపడుతున్నాడయ్యా, అయితే నేను వచ్చి అతన్ని స్వస్థత పరుస్తాను అంటే వెంటనే ఆయన ఏమంటున్నాడు? తల్లి
ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. అయ్యా, నీవు నా ఇంట్లోకి వచ్చుటకు నాకేం లేదు, అర్హత లేదు. అయ్యా, నువ్వు నా ఇంట్లోకి వచ్చుటకు నాకేం లేదు, అర్హత లేదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ భూమి మీద ఎవరైతే అర్హత కలిగి ఉంటారో, ఇక్కడ ఎవరైతే అర్హత సంపాదించుకుంటారో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యంలో కూడా అర్హత సంపాదించుకుంటారు. ఈ లోకంలో మనం అర్హతను ఎలా సంపాదించుకుంటాము? ఎలా? దేవుని దగ్గర నీకున్న ఒక మంచి పేరే నీకు పరలోక రాజ్యానికి అర్హత. ఆ రోజు పోతిఫరు భార్య యోసేపు గారి బట్టలు లాగుతుంటే ఆయన ఏమనుకున్నాడో తెలుసా? ఈ బట్టలు పోతే నాకు అవమానమే జరుగుతుంది, కానీ నా బ్రతుకే జారిపోతే నాకు పెద్ద వినాశనమే జరుగుతుంది దేవుని దగ్గర. అవమానం జరిగిపోయినా పర్లేదు, కానీ వినాశనం అయితే దేవుని దగ్గర నుంచి నాకు రాకూడదు. ఆయన దగ్గర నాకు ఏముండాలంటే అర్హత, ఒక మంచి పేరు. ఆ మంచి పేరు కోసమే పోరాడినాడు యోసేపు గారు ఆ రోజు పోతిఫరు భార్య దగ్గర. నువ్వు కూడా గుర్తుపెట్టుకో, ఈ లోకంలో నువ్వు పోరాడేటప్పుడు నీకు అవమానం వచ్చినా లెక్క చేయకు. ఇక్కడ అవమానం వచ్చినా కానీ అక్కడ నుంచి నీకు ఉగ్రత రాకుండా చూసుకోవాలి. అక్కడ నువ్వు యోగ్యత సంపాదించుకోవాలి, అక్కడ నువ్వు అర్హత సంపాదించుకోవాలి. అక్కడ అర్హత సంపాదించుకోవాలి అని అంటే ఇక్కడ దేవుని మనసులో నీకు కూడా ఏముండాలి, ఒక అర్హత ఉండాలి. నువ్వు ఆయనను తన మనసులోకి ఆహ్వానం అన్నది పలకాలి. ఈ దాసుడు ఏమంటే, ఈ శతాధిపతి ఏమంటున్నాడు అంటే, అయ్యా నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నాకేమి లేదు, నేను పాత్రుడను కాదు. సరే నేను పాత్రుడు. ఒకసారి ఆయన గురించి కొద్దిసేపు పక్కన పెడదాం. మన బ్రతుకును ఆత్మీయంగా ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఒకసారి ఇదే మాటను మనం ఆత్మీయంగా అప్లై చేసుకుంటూ ఆలోచన చేద్దాం. మన బ్రతుకుల్లో కూడా, మన జీవితంలో కూడా యేసుక్రీస్తు వారు అడుగు పెట్టడానికి మనకేం లేదు, అర్హత లేదు. మనకు అర్హత లేదు కాబట్టిగా ప్రభువును బయటనే నిలబెడదామా? మనకి యోగ్యత లేదు కాబట్టిగా బయటనే ప్రభువుని నిలబెడదామా? ఒకటి గుర్తుపెట్టుకొని, నీకు అర్హత లేకపోయినా, నీకు యోగ్యత లేకపోయినా కానీ ఖచ్చితంగా ప్రభువుని ఇంటిలోకి నువ్వు ఖచ్చితంగా ఆహ్వానము పలకాల్సిందే. దేవునితో నువ్వు నేను అనాల్సిందే ఏంటో తెలుసా? అయ్యా ఒకసారి నా ఇంట్లోకి రా ప్రభువా. నువ్వు నా ఇంట్లోకి వస్తే పరిస్థితులు అన్నీ బాగుపడతాయి. ప్రభు వచ్చాడంటే అన్నీ సెటిల్ అయిపోతాయి కదా. ఫస్ట్ మన ఒంటి గురించి పక్కన పెట్టి మన ఇంటి గురించి మాట్లాడదాము. మన ఇంటి తర్వాత మన ఒంటి గురించి కూడా మాట్లాడదాం. యేసుక్రీస్తు వారితో ఈరోజు మోకాళ్ళు వేసి నువ్వు నేను ఏమనాలో తెలుసా? ప్రభువా ఒకసారి నా ఇంట్లోకి రా ప్రభువా. నువ్వు నా ఇంట్లోకి వచ్చావనుకో, మా భర్త తాగుతున్నాడయ్యా, నువ్వు వస్తే ఆడు తాగడం మానుకుంటాడయ్యా. నా కొడుకు సరైన దారిలో లేడు ప్రభువా. నా కూతురు వంకరగా తిరిగిపోతుంది ప్రభువా. ఇవన్నీ నాకు తెలుసు, నేను చక్కదిద్దలేని పరిస్థితుల్లో ఉన్నాను తండ్రి. ఒకసారి నువ్వు నా ఇంట్లోకి రాయ్యా. నువ్వు వస్తే అన్నీ సెటిల్ అయిపోతాయి. నువ్వు వస్తే అన్నీ సెటిల్ అయిపోతాయి. ఒక మారుమూల పల్లె ఉంటుంది, ఆ పల్లెకు ముఖ్యమంత్రి వస్తున్నాడు అనుకోండి. మొదట ముఖ్యమంత్రి వస్తున్నాడంటే ఆటోమేటిక్గా ఆ ఊరికి రోడ్డు వస్తుంది, ఆ ఊరికి త్రాగునీరు వస్తుంది, ఆ ఊరికి మురుగు గుంతలు వస్తాయి, ఆ ఊరికి అన్నీ వస్తాయి. మొదట రావాల్సింది ఎవరు? ముందు ముఖ్యమంత్రి వస్తే ముఖ్యమంత్రితో పాటు అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. నువ్వు అనాల్సింది ఏంటో తెలుసా? ప్రభువా ముందు నువ్వు నా ఇంట్లోకి రా. నువ్వు నా ఇంట్లోకి వచ్చానుకో, తాగుడు పోతాడైనా నా భర్త మారిపోతాడు. నువ్వు నా ఇంట్లోకి వస్తే నా కొడుకు సిల్లర్గా తిరుగుతున్నాడు, వాడు బాగుపడతాడు. నా కూతురు వంకరగా తిరుగుతుంది, అవన్నీ కాదు ప్రభు, ముందు నా ఇంట్లోకి నువ్వు రా. ఇది కదా మనం చేయాల్సిన ప్రార్థన. బలవంతంగా ప్రభుని ఆహ్వానించే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? మన అతిథి ఎవడైనా కానీ అలా రోడ్డు మీద పోతూ పలకరించడానికి వచ్చాడు అనుకోండి, రోడ్డు మీద పోయేటువంటి రోడ్డు మీద అట్టే పంపిస్తామా? అతిథి రోడ్డు మీద నుంచి అలా వెళ్ళిపోతుంటే మనం ఏమంటామో తెలుసా? రోడ్డు వరకు వచ్చి ఇంటి దగ్గరికి రావా? బలవంతంగా ఇంట్లోకి తీసుకొని పోతాం కదా. ఒక రాజకీయ నాయకుని అలానే పంపిస్తావా? ఇంట్లోకి రాయా, కూర్చోయ్యా, టీ అన్నది ఆగిపోతాం, బలవంతంగా పిలుచుకోవా? ఒక అతిథిని పిలుస్తావు, ఒక రాజకీయ నాయకు పిలుస్తావు, నీకు చదువు చెప్పిన టీచర్ను పిలుస్తావు, అవసరమైతే పాస్టర్నైనా పిలుస్తామేమో, కానీ ప్రభువుని ఇంట్లోకి పిలుచుకోం. బలవంతంగా ప్రభువు నువ్వు వచ్చేనే నేను విడిచిపెడతానని యాకోబు మాదిరి పోరాడే కుటుంబం ఎక్కడుంది చెప్పండి? యాకోబు మాదిరి దేవునితో పోరాడే ఒక యవనస్తులు కానీ, యవనస్తులైన బిడ్డలము కానీ, లేకపోతే మనమైనా ఉన్నామా లేదా? పోరాడైనా కానీ ప్రభువుని పిలుచుకోవాలి కదా. నువ్వు వస్తే చాలయ్యా నా కుటుంబము బాగుపడతాయి, నువ్వు వస్తే చాలయ్యా నేనే బాగుపడతాను, ముందు నువ్వు రా ప్రభువా. మనం ఎలాంటి వాళ్ళం తెలుసా? ప్రభువును బలవంతంగా పిలుచుకునేటోళ్ళం కాదు. ప్రభు వచ్చి తలుపు దగ్గర నిలబడి తలుపు తడుతున్నా కానీ డోర్లు తీయలేని అది మన జీవితం.
ఆయనే వచ్చాడు, ఆయనే నిలబడ్డాడు. నేను నీ లోపలికి వస్తానయ్యా, నీ జీవితాన్ని బాగు చేస్తానయ్యా, నీ పరిస్థితి అంతా సెటరైట్ చేస్తాను, నాకు ఒక అవకాశం ఇచ్చేయని డోర్ దగ్గర నిలబడి ఎన్నిసార్లు తట్టినా కానీ అసలు మనం డోరే, అది మన పరిస్థితి, తెరిచే పరిస్థితులు లేవు. చూసినారా? అందుకోసమే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి ఒక అవకాశం ఇద్దాం, ఖచ్చితంగా దేవునికి ఒక అవకాశం ఇద్దాం. ఆ శతాధిపతి ఏమంటున్నాడంటే, అయ్యా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నాకేం లేదు, అర్హత లేదు. ఎందుకంటే ప్రభువా, నీవు నా ఇంటిలోకి రాకముందు అదే గడపలోంచి ఎన్నో పనికి మాలినవి లోపలికి తెచ్చుకున్నాం. మన జీవితం, మన తెలుగులో ఏదో ఒక సామెత ఏదో ఒకటి ఉంటుంది, ఏంటంటే గుమ్మంలోంచి తెచ్చుకున్నదట కిటికీలోంచి బయట పడేసుకోవాలట. ఏదైనా గుమ్మంలోంచి పనికిమాలను ఏదైనా తెచ్చామనుకోండి, ఆ పనికిమాలను లోపలికి వచ్చినాక అర్థమైంది ఇది పనికిమాలని, తిరిగి మళ్ళీ గుమ్మంలోంచి బయట వేయాలంటే మనకు సిగ్గంట. ఎందుకంటే నలుగురు చూసి ఏమని అనుకుంటారేమో. సరే, గుమ్మంలోంచి ఒకటి పనికిమాలను వచ్చింది, అది పనికిమాలదని నీకు అర్థమైంది, మరి కిటికీలోంచైనా బయట పడేసుకోవాలి కదా. మన ఆత్మీయ జీవితంలోకి ఎలాంటిదంటే, గుమ్మంలోంచి సిగ్గుమాలి పనులు ఎన్నో లోపలికి తెచ్చుకొని ఉంటాం. సరే, మళ్ళీ తెచ్చుకున్న బయట పడేయాలంటే మనకు సిగ్గు, అందరు కనిపించేట్టుగా ఒప్పుకోవాలంటే మనకు సిగ్గు. అలాంటప్పుడు నీ ఇంట్లోకి వెళ్ళి మోకాలేసి రహస్యంగా తలుపు వేసుకొని, ప్రభువా నేను చేసింది తప్పే ప్రభు అని పనికిమాలిన సిగ్గుమాలిన ఆ పనులు కిటికీలోంచైనా రహస్యంగా దేవుని పాదాల దగ్గర వేసుకున్నాము. మనము గుమ్మంలో తెచ్చుకునేటప్పుడు లేని సిగ్గు ఇడిచిపెట్టుకునేటప్పుడు మనకు సిగ్గులు వస్తుంటాయి. అందుకే నువ్వు నేను గుర్తుపెట్టుకోవాలి, ఏదైతే తెచ్చుకున్నావో దాన్ని మొదట వేయి. ప్రభువుని లోపలికి రా ప్రభు అనడం కంటే లోపలికి వచ్చిన ప్రభువు ఉండడానికి ఇది సరైన విధంగా ఉండాలి కదా. గుమ్మంలోంచి నువ్వు ఏదైతే అసహ్యమైన పనులు తెచ్చుకున్నావో కిటికీలోంచి మొదట కడిగేసుకొని బయట పడేసుకో, ఆ తర్వాత ప్రభువుని లోపలికి ఆహ్వానించు. ఈయన కూడా ఏమంటే, అయ్యా నువ్వు నా ఇంట్లోకి వచ్చుటకు నాకేం లేదు, అర్హత లేదు. అయ్యా నువ్వు మాట మాత్రము సెలవియ్యు, అప్పుడు నా దాసుడు ఏమైపోతాడు తల్లి, స్వస్థత పరచబడును, నేను కూడా అధికారానికి లోబడిన వాడును. అయ్యా నా చేతి కింద కూడా సైనికులు ఉన్నారు, నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకడు రమ్మంటే వచ్చును, నా దాసుని పని చేయనగానే వాడు చేస్తాడు. ఈయన ఏమంటాడంటే, అయ్యా నేను కూడా అధికారానికి లోబడినవాడు. ఇప్పుడు నేనే మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు క్రైస్తవులని చెప్పుకుంటూ, దేవుని నమ్మామని చెప్పుకుంటూ, విశ్వాసంలో ఉన్నామని చెప్పుకుంటున్నాను, నువ్వు నీ ప్రభు యొక్క అధికారానికి నువ్వు లోబడిన దానివేనా? నువ్వు లోబడిన వానివేనా? లోబడిన వాళ్ళు ఎట్టుంటారో తెలుసా? ప్రభు మాట చెప్పగానే తల ఊపేటోళ్ళు కాదు, ప్రభు మాటను చెప్పగానే బ్రతుకును కదిలించుకునే వాళ్ళే అధికారమునకు లోబడిన వాడే. నీ బ్రతుకులో ఇది ఉంది తీసేసుకొనగానే నువ్వు అధికారానికి లోబడిన దానివి, లోబడిన వాడమని ఎలా అర్థమవుతుంది? ప్రభు ఇది తీసేసుకొనగానే దాన్ని తీసేసుకోవాలి. నీలో ఈ లోపం ఉంది అనగానే దాన్ని నువ్వేం చేసుకోవాలి? వదిలేసుకోవాలి. అది కదా అధికారానికి లోబడ్డం అంటే. తల ఊపడం అధికారానికి లోబడడం కాదు, బ్రతుకును కదిలించుకొని ప్రభు కోసం ఇది చేస్తానని నీలో ఉన్న బలహీనతను తీసేసుకోవడమే నువ్వు అధికారానికి లోబడినట్టే. ఇంకొక మాట చెప్పమంటండి, వాక్యం ముందర కూర్చొని చేస్తామని తల ఊపి అది చెయ్యకపోవడం ఎంత కోపం తెప్పిస్తుందో తెలుసా? ఇజ్రాయేలులు 6 లక్షల మంది చావడానికి కారణం ఏంటనుకున్నారు? చేస్తామని తల ఊపి చేయనోళ్ళు వాళ్ళు. ఈరోజు చర్చిలో కూర్చొని వాక్యం వింటూ మనం కూడా ఏమంటుందో తెలుసా? ఇది చేస్తామని తల ఊపి చెయ్యకపోతే ఇశ్రాయేలులకు పట్టిన గతే మనకు కూడా ఖచ్చితంగా పడుతుంది. అంటే వాక్యం విన్నప్పుడు మన తలల కంటే మన బ్రతుకులు కదలాలి, ఫస్ట్ మన జీవితాలు కదలాలి. అప్పుడే ఖచ్చితంగా మన జీవితం బాగుపడుతుంది. అప్పుడే నువ్వు అధికారానికి లోబడిన దానివి. అధికారానికి లోబడిన వానివని ఎప్పుడు అర్థమవుతుంది అంటే నువ్వు చేసే పనులలోనే అది అర్థమవుతుంది. అయ్యా నువ్వు ఒక మాట చెలవించు, ఇది తీసేసుకుంటే నేను అది ఆయన కాదు, మనం కూడా అధికారానికి లోబడ. ఎప్పుడు నువ్వు వాక్యం ముందర కూర్చున్నా ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు అనుకోవాల్సింది ఏంటంటే నేను ప్రభు యొక్క అధికారానికి లోబడిన వాడనే, లోబడిన దానినే. దేవుడు తన సేవకుల నుంచి ఇది తీసేసుకో అన్నాడంటే ఖచ్చితంగా దాన్ని తీసేసుకోవాలి. అక్కడ సేవకుని కాదు చూడాల్సింది, సేవకునిలో మాట్లాడుతున్న దేవుని యొక్క అధికారాన్ని చూడాలి మనం, అంతే. ఇది వదిలేసుకొనగానే వదిలేసుకోవాలి. అలా వదిలేసుకోవాలంటే నీకు చేతనైనన్ని ప్రయత్నాలు చేయి. నీకు ఎన్ని ప్రయత్నాలు అయితే ఉంటాయో అన్ని ప్రయత్నాలు చేయి. ఒకవేళ నీకు కుదరకపోతే ఆ బలహీనతలను పడిపోకుండా ఉండడానికి అక్కడ అవకాశమే లేకుండా చేసుకో, తప్పు చేయకుండా అవకాశం లేకుండా చేసుకోండి. చివరిగా నేను ఒక ఉదాహరణ చెప్తానండి. ఏంటంటే
మనం ఎప్పుడైనా తప్పు ఎప్పుడు చేస్తామో తెలుసా? మన కళ్ళ ముందర అవకాశాన్ని పెట్టుకొని రెడీగా ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఆ తప్పు చేయడానికి అవకాశము ఉంటుంది. అక్కడే అవకాశమే లేకపోతే మనం ఏం తప్పు చేయడానికి అవకాశం ఉంటుంది చెప్పండి? ఏం అవకాశం ఉంటుంది? ఇప్పుడు అదేదో ఒక మాట అంటాడు, బెల్లం ఉంటే ఏముంటాయట? ఈగలు వాళ్తాయి. అసలు అక్కడ బెల్లమే లేకుండా చేస్తే ఈగలు ఏం వాళ్తాయి? అక్కడ బెల్లం ఉంది కాబట్టి కానీ ఈగలు వాళ్తున్నాయి. ఇది నీకు అర్థమైతే అసలు నీకు కోరికలు కానీ తప్పుడు చూపులు కానీ ఎందుకు వస్తున్నాయి తెలుసా? అక్కడ నువ్వు పాపం చేయడానికి ఒక అవకాశాన్ని పెట్టి రెడీగా ఉన్నావు. అక్కడ అవకాశం ఉంది కాబట్టి కానీ ఎన్ని వాళ్తున్నాయి. అదే అవకాశమే లేకుండా చేసినావంటే ఆ ఈగలు వాలవు. తప్పు చేయడానికి అవకాశం లేకుండా చేసుకోవాలి. మొదట గుర్తుపెట్టుకోండి, నీ కళ్ళ ముందర ఏది ఉన్నా కానీ అవకాశమే లేకుండా చేసుకో ఫస్ట్. అదేదో లాక్డౌన్లో మా చిన్నాయన ఒక ఆయన ఉన్నాడు, ఫుల్ డ్రంక్ అండ్ డ్రైవ్ అనుకోండి, బాగా ఫుల్గా మందు తాగేటాడు. అసలు ఉండే రకమే. ప్రతిరోజు సాయంత్రం ఏం చేస్తాడంటే ఫుల్గా మందు తాగుతాడు అంతే. మందు తాగంతే రోజు గడచదు. అలాంటిది లాక్డౌన్లో కొన్ని సంవత్సరం వరకు 6 నెలలు అసలు మందే దొరకలే. మనోడు మందు తాగితే ఉండలేడు. అలాంటి లాక్డౌన్లో 6 నెలలు మందే లేదు. నేను అడిగాడు, నాకు చిన్నాయన వరుస అవుతాడు, ఏం చిన్నాయన నువ్వు ఒక్కరోజు కూడా మందు తాగకుండా ఉండలేవు కదా, ఈ లాక్డౌన్లో 6 నెలలు మందే లేదు కదా, ఎట చేసావు? తాగకుండా ఎలా ఉన్నావు అంటే, ఏం చేద్దాంరా నాయన, ఒకప్పుడు మందు లేకపోతే చుక్క లేకపోతే నాకు అసలు ముద్దే దిగేది కాదు, ఇప్పుడు దొరకట్లే, అందుకే మందు తాగడము మానేశాడట. అవకాశం లేదు కాబట్టి ఏమైపోయినాడు? పూర్తిగా మానేశాడు. అవకాశం లేకపోతే ఏదైనా కానీ మనం మానేస్తాము. నీ దగ్గర బలహీనతలు ఉన్నాయనుకో, మొదట నువ్వు గుర్తుపెట్టుకో, ఆ బలహీనతకు అవకాశము కూడా నువ్వు కల్పించే పరిస్థితి నీ కళ్ళ ముందర ఉంది. అదే ఆ పరిస్థితిని లేకుండా అలా తొలగించుకున్నావు అనుకో, ఖచ్చితంగా నువ్వు ఆ తప్పుడు పని చెయ్యవు. అదేదో ఒక ఆయనకు సీరియల్ చూసి అలవాటు ఉన్నదట. అదేదో చిన్న స్టోరీ లేదు, ఇది నిజమో కాదో మనకు తెలియదు కానీ సీరియల్ చూసి అలవాటు ఉన్నదట. సేవకుడు పాస్టర్ గారు వాక్యంలో నుంచి మాట్లాడారట, అమ్మా మీ అందరిలో ఏవైతే లోపాలు ఉన్నాయో, నీకు ఏదైతే బలహీనతలు ఉన్నాయో దాన్ని తీసేసుకో, ఎలాగైనా నువ్వు తీసేసుకో, నాకు సంబంధంలో తీసేసుకున్నారట. అప్పుడు అమ్మగారు సీరియల్ చూడకుండా ఉండాలని చాలా కంట్రోల్ చేసుకోవడం ప్రయత్నం చేసిందంట, ఖాళీ ఉండలేక పోతుంది. ఆ రోజు కూర్చొని ఆలోచన చేస్తుందట, రేపు ఆదివారం పోతే పాస్టర్ గారి దగ్గర అబద్ధం చెప్పలేము, ఎలాగైనా కానీ నిజమే చెప్పాలి, సీరియల్ చూడకుండా టీవీ ఉంటే నేను ఉండలేకపోతాను అంటే వెంటనే ఏం చేసిందట, వాళ్ళ భర్త అట పోయేటప్పుడు ఆ టీవీని పగలగొట్టిందట. నెక్స్ట్ సీరియల్ చూడాలనిపిస్తుంటుంది కానీ టీవీ లేదు, పగిలిపోయింది, అవకాశమే లేకుండా చేసుకున్నదట. రేపు ఆదివారం వెళ్ళి పాస్టర్ గారితో దర్జాగా చెప్పిందట, పాస్టర్ గారు ఒకప్పుడు నాకు సీరియల్ చూసి అలవాటు ఉన్నది, బలహీనత ఉన్నది, ఇక నేను అసలు సీరియల్లే చూడట్లే. కారణం ఏంటంటే ఒకటి, మొదట నీ కంట్రోల్ చేసుకునే కెపాసిటీ లేకపోతే అసలు అవకాశమే లేకుండా చేసుకో అంతే. అది టీవీ విషయంలో అయినా, సెల్ ఫోన్ల విషయమైనా, ఏ విషయమైనా కానీ బలహీనతలో కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటే చేసుకో. ఒకవేళ చేసుకోలేకపోతే అవకాశమే లేకుండా చేసుకో. అక్కడ ఖచ్చితంగా మనం నిలబడతాము. ఏదో ఒకటి చేసి దేవుడున్న లోకానికి మనము చేరుకుందామని. నిజంగా ఇంటికి వెళ్ళిన తర్వాత అంతే అధ్యాయం చదవండి, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఆ అధ్యాయంలో ఆ సందర్భం అంతా ఒక్కొక్క దానిలో ఒక గొప్ప గుణపాఠాలు. అయ్యా నేను కూడా అధికారానికి లోపడిన వాడిని, నువ్వు ఏది చెప్తే అదే, ఒక మాట మాత్రం సెలవిచ్చయ్యా నా దాసుడు స్వస్థపరచబడు. ఆ విశ్వాసాన్ని చూసి చాలా ముడిచిపోతాడు. ఇశ్రాయేల్లో కూడా నేను ఇంత చూడలే కదరా. చివరిగా ఒక మాట చెప్తాడు, ఏమంటే నీ విశ్వాసముని నువ్వు ఏదైనా చివరిలో ఒక మాట ఉంటుంది చూడు తల్లి, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని ఆ శతాధిపతితో చెప్పాను. ఆ ఘడియలోనే అతని దాసుడు ఏమైపోయాడట, స్వస్థ. ఇది ఒక్క మాట చెప్తే జాగ్రత్తగా, నువ్వు విశ్వసించిన ప్రకారమే నీకు అవునుగాక అనగానే ఆ దాసుడు ఏమైపోయాడట, స్వస్థత పరచబడ్డాడు. దాసుడు స్వస్థత పరచబడ్డాడు అని అంటే అతని స్వస్థత పరచబడేంత విశ్వాసం ఇతనిలో ఉంది. ఒకవేళ అతని దాసుడు స్వస్థత పరచబడకపోయింటే ఇతనికి విశ్వాసము లేదనే కదా ఈరోజు యేసుక్రీస్తు నీ దగ్గరికి వచ్చి నువ్వు విశ్వసించిన ప్రకారమే నీకు పరలోకం వచ్చునుగాక అన్నాడు అనుకోండి. పోనీ నీ విశ్వాసం నీకు పరలోక రాజ్యానికి తీసుకొని పోయేంతగా ఉందా? ఒకవేళ నీకే అలాంటి ఆఫర్ ఇచ్చేసినాడు అనుకో, నువ్వు విశ్వసించిన ప్రకారమే నీకు పరలోకం వచ్చును కాక అని చెప్పేసి వెళ్ళిపోయాడు అంతే. ఒకవేళ నీ విశ్వాసం నీకు పరలోక రాజ్యం ఇచ్చేంత ఉందా? పోనీ నీ భక్తి నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టేంత ఉందా? ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి, నేను పరిశీలన చేసుకో. ఒకవేళ ప్రభువే ఆ మాట అనిపోతే మన పరిస్థితి ఏంటి, మన జీవితం ఏంటి? నిలబడలేకపోతే ఏమైపోతాం చూసారా? శతాధిపతి యొక్క విశ్వాసము ఖచ్చితంగా అతని దాసుని
స్వస్థత పరిచయం అంటే అతడు స్వస్థత పరచబడేంత విశ్వాసం శతాధిపతిలో ఉంది. అంత విశ్వాసంతో నమ్మినాడు. ఒక అన్యుడు నమ్మినాడు. నువ్వు నేను ఎట్టుండాలంటే దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మాలంతే, ఇంకా ఏం లేదు. సంపూర్ణంగా నమ్ము. రెండు ఆప్షన్ ఏం పెట్టుకోకండి. ఒకటి నమ్మినామంటే ఇంకా రెండు ఆప్షన్, ఎవడో ఏదో ఒక మాట అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, కదిలిపోకండి భక్తిలో. ఆ మాట ఏంటి, ఈ మాట ఏంటి, దీనికి దానికి పొంతన కుదరట్లేదే, ఇవన్నీ కాదు. యేసుక్రీస్తు నీతో ఒక మాట చెప్పినంటే మొదట నన్ను నమ్ము. ప్రతి చిన్నదానికి అలా కదిలినట్టు కదలాకండి భక్తిలో. చిన్న పడిపోవడానికి ఇలాంటివి ఉన్నాక ఎవడో ఎన్నో తుంపర మాటలని గాలి మాటలని వస్తుంటాయి. ప్రతి దానికి కదలాకండి. మొదట నీ ప్రభు మాటను నువ్వు నమ్ము. ఆ ప్రభు మాట తప్ప ఎవడు ఎన్ని మాటలు చెప్పినా ఇంకా దాని గురించి చలించాల్సిన అవసరము లేదు. అంత స్థిరంగా ఉండాలి, నీ భక్తి అంత గొప్పగా ఉండాలి. అలా మీరు నేను మనమందరం ఉండాలని ఆశపడుతున్నాను. ఆలస్యమైంది క్షమించండి. ఓపికతో విన్నందుకు మీకు అందరికీ నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.